హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాయండి. ఇది వచ్చేసి సోరకాయ పులుసు అనమాట. ఇలా చూడండి, సోరకాయ అంతా పైన చెక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే తరిగి పెట్టుకున్నాను. ఇంకా వీడియో అంతా లెంత్ అవుతుందని చెప్పేసి ఇలా అయితే ముందే తరిగి పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఎర్రగడ్డ కూడా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి మట్టి పాత్ర అయితే పెట్టేసుకున్నాను అండి. నేను ఎక్కువ మట్టి పాత్రలోనే చేస్తూ ఉంటాను కదా, అందుకోసము చాలా బాగుంటుందండి. చాలా వీడియోలో చెప్తూనే ఉంటాను మట్టి పాత్రలో చేస్తే బాగుంటుంది అనేసి. ఎందుకు అలా చెప్తానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు పిల్లలకి తెలియదు కదా, ఇలా మట్టి పాత్రలో ఇలా వండుకుంటారా అనేది కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో చెప్తూ ఉంటాను కదా. ఇప్పుడు చాలామంది కుక్కర్లు లేదా మామూలు కళాయి ఇలానే చేసుకుంటూ ఉంటారు కదా, అందుకోసం అండి. ఇక్కడ వచ్చేసి శనగబ్యాళ్ళు, కొద్దిగా పోపు దినుసులు అండి, అన్నీ మినపగుండ్లు, శనగబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు అన్నీ అయితే వేసేసాను. వేడైన తర్వాత మా పిల్లలకు కూడా తెలియదు ఫ్రెండ్స్, మీ పిల్లలే కాదు మా పిల్లలకు కూడా తెలియదు, ఇట్లా మట్టి కుండలో వంట చేస్తారా అని అడుగుతూ ఉంటారు అనమాట. అవునా అని చెప్పేసి, ఇంకా ఇట్లా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందరికీ తెలుసుకుంటారనే దాంతో చెప్తూ ఉంటాను. అందుకోసం నేను ఇదే దాంట్లోనే చేసి కూడా చూపిస్తుంటాను ఫ్రెండ్స్, మీకు అందరూ చూస్తారు కదా అని చెప్పేసి, పిల్లలు తెలుసుకుంటారని. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఎర్రగడ్డ అయితే వేసుకున్నా అండి. కొద్దిగా మగ్గనిస్తాము, ఎక్కువ మగ్గుకోకుండా లైట్గా మగ్గనిద్దాము స్లో మంట మీద పెట్టేసి. మన ఏజ్ వాళ్ళకైతే అందరికీ తెలుసు ఫ్రెండ్స్, మన ఏజ్ వాళ్ళకి అట్లా. ఇప్పుడైతే కరివేపాకు వేసాను. ఇప్పుడు పిల్లలకైతే, మా పిల్లల ఏజ్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవన్నీ అస్సలు తెలియదు కదా ఫ్రెండ్స్. అందుకోసము మన పాతకాలంవి, మన అమ్మమ్మలు చేసే వంటలు ఎలా ఉంటాయి ఏమి, తర్వాత ఇప్పుడు పిల్లలకు తెలియాలని చెప్పే ఉద్దేశంతోనే నేను అవన్నీ ఇలా చేసి చూపిస్తూ ఉంటాను అనమాట. మా పిల్లలకి చెప్పినట్లు ఉంటుంది. అలాగే కొంతమంది తెలియని వాళ్ళు దండిగా ఉంటారు కదా, ఇప్పుడు పిల్లలంతా హాస్టల్ అని వంటలు చేసే వాళ్ళే ఉండరు కదా, అందుకోసం అలాంటి పిల్లలకు కూడా హెల్ప్ అవుతుంది అనే దాంతో ఇలా అయితే చేస్తుంటాను అనమాట. టమోటా కూడా వేసేసానండి. ఒక హాఫ్ టమోటా తీసుకున్నాను. ఎక్కువ మగ్గనికుండా లైట్గా అయితే మగ్గనిచ్చేసాను అన్నీ, టమోటా, ఎర్రగడ్డ. ఇప్పుడు వచ్చేసి సోరకాయ ముక్కలు అయితే వేసేసాను ఫ్రెండ్స్. సోరకాయ ముక్కలు వేసేసాను కదా, సోరకాయ ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరు అంతా మగ్గిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అంత లైట్గా. ఇప్పుడైతే స్టవ్ ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మగ్గాలి కదా. ఇంకా ఆ పక్క అయితే అన్నం పెట్టేసినాను అనమాట. మధ్యాహ్నం చేస్తున్నాను వంట, అందుకోసం ఇంకా ఓ పక్క రైస్ పెట్టేసి ఇంకో పక్క పులుసు అయితే చేస్తూ ఉన్నాను నేను. ఇలా చూడండి, ఇప్పుడైతే మగ్గిపోయింది చూడండి. కొద్దిగా ఒక 5 నిమిషాల తర్వాత చూశానండి. అసలు ఇప్పుడు పిల్లలకి వంట చేయాలంటే ఎంతసేపు పెట్టాలి, అది ఎలా ఉడకాలా ఏమనేది కూడా తెలీదు. అసలు ఎట్లా వండుకొని తింటారో కూడా అర్థం కాదు పిల్లలు ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇంకా కొద్దిగా మగ్గాలి. అట్లా ముక్క చూస్తే మనకి మగ్గింటే అప్పుడే ఇట్లా తుంచితే తునిగిపోతుందండి గంటితో. కానీ అది ఇంకా కాలేదు, మగ్గలేదనమాట. ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలి. మళ్ళీ వచ్చేసి పెట్టేశాను అనమాట. ఒక ముక్కాలు భాగం అయితే ఉడికినివ్వాలి ఫ్రెండ్స్. ఇలా మగ్గనిచ్చేస్తే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా, అప్పుడు మెత్తగా అవుతుంది సోరకాయ, అప్పుడు ఉడికినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకోసం అయితే అలానే వాటర్ వేయకుండా అయితే మగ్గిచ్చేస్తున్నాను ఇప్పుడు. ఇలా చూడండి, ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా. రాగి సంగట్లోకి తినాలి ఈ పులుసు, సూపర్. రైస్లోకి తింటే రాగి సంగట్లోకి చాలా బాగుంటుందండి. చింతపండు అయితే మనకి పులుపుకి సరిపడే చింతపండు తీసుకొని అదైతే గుజ్జు తీసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే అదే చేశాను. పులుసు అంతా తీసేసుకొని అందుకే సరిపడే కారం ఉప్పు మనకి ఏది, కొంతమంది ఎక్కువ తింటాము, కొంతమంది తక్కువ తింటాం కదా ఫ్రెండ్స్, అందుకోసం మనకి సరిపడే అంతా వేసుకోవాలన్నమాట. చేసే ప్రాసెస్ అయితే అంతా ఇదే, మనకి టేస్ట్ సరిపడి వేసుకోవాలి అంతే. ఇంకా అందుకోసం అయితే చెప్తూ ఉన్నా. ఫస్ట్ వచ్చేసి కారము వేసాను, తర్వాత పసుపు వేసాను, తర్వాత వచ్చేసి కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసాను అనమాట. గరం మసాలా వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది కదా. గరం మసాలా కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్. అన్ని పోపు దినుసులు తెచ్చుకొని అన్నీ వేయించుకొని ఇంట్లోనే చేసుకుంటాను. లాస్ట్లో ఫైనల్ వచ్చేసి సాల్ట్ అనమాట వేసేసుకొని మనకి ఎంత ఉడకాలో చూసుకొని దాన్ని బట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మనకి మగ్గిపోయింది కదా. ఇంక పులుసు బాగా ఉడికితే మనకి ముక్కలకంతా పడుతుంది, అప్పుడు ముక్క కూడా మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసం కొద్దిగా అయితే వాటర్ వేసుకుంటూ ఉన్నాను. మగ్గాలి ఇంకా ఉడకాలి కదా అనేసి. మనకి అవి పీసులు ఉడికేదాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోవాలన్నమాట, ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు. ఇలా చూడండి, ఇలా ఉడికిపోతూ ఉంటుంది. అంత ప్రాసెస్ అవ్వడానికి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్, అంతా అవ్వడానికి. ఇలా చూడండి, ఇప్పుడు ఉడికిపోయిందనమాట. ఇట్లా ఆయిల్ పైన తేలితే అప్పుడు మంచిగా ఉడికినట్టు తెలుస్తుంది అనమాట. ఇట్లా ముక్క ఇట్లా గెంటితో ఉన్నా కూడా ఇరిగిపోతుంది, అప్పటికి ఉడికినట్టు అయిపోతుంది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూడండి.
ఇప్పుడైతే ఉడికింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉడుకుతూ ఉందన్నమాట. చూడండి అలా అంటూ ఉన్నాను. ఇది మట్టి పాత్ర కదండి, అది ఉడికిన తర్వాత ఆఫ్ చేసినా కూడా మళ్ళీ ఒక 5 నిమిషాలు అలాగే వేడిగానే ఉంటుంది కదా, అప్పుడు కూడా ఇంకా కొంచెం ఉడుకుతుంది అనమాట. అందుకోసం స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కానీ ఇంకా ఒక 5 నిమిషాలు ఉడుకుతూ ఉంటుంది ఆ వేడికి. మామూలు స్టీల్ గిన్నె అలా పెట్టేసినామనుకో అది ఆఫ్ చేయగానే ఆగిపోతుంది కదా, ఇది అట్లా కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే వేడికి ఉడుకుతూనే ఉంటుంది. మట్టి పాత్ర వేడి ఎక్కువ తీసుకుంటుంది కదండి, అందుకోసము. ఇలా చూడండి, అప్పట్లో అంతా రైస్ కానీ పప్పు ఏదైనా కూడా మట్టి పాత్రలో చేసేవాళ్ళండి, పెరుగు అన్నీ. ఇప్పుడే మనం అన్ని స్టీల్ గిన్నెలు ఇంటి నిండా పెట్టుకొని ఉంటాము కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా నా స్టైల్ అయితే ఇలా చేశాను అనమాట. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై కూడా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రము. రాగి సంగటిలోకి ట్రై చేయండి, రైస్ లెక్క బాగుంటుంది, కానీ రాగి సంగటిలోకి ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ.